वनऊज़ु बिल्लाहि मिन शुरूरि अनफुसिना व मिन सय्यिआति अमालिना मय यहदिहिल्लाहु फला मुदिल्ल लहु व मय युज़्लिल फला हादिय लहु अशहदु अन ला इलाहा इल्लल्लाह व अशहदु अन्न मुहम्मदन अब्दुहु व रसूलुहु अम्मा बाद फ़इन्न खैरल हदीस किताबल्लाह व खैरल हदी हदी मुहम्मदिन सल्लल्लाहु अलैहि वसल्लम व शर्रुल उमूरि मुहदसातुहा व कुल्लु मुहदसतिन बिदअह व कुल्लु बिदअतिन दलालह व कुल्लु दलालतिन फिन्नार फ़अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम या अय्युहन नासु तक़ू रब्बकुमुल्लज़ी खलक़कुम मिन नफ्सिन वाहिदा व खलक़ मिन्हा ज़ौजहा व बस्स मिन्हुमा रिजालन कसीरन व निसाअ वत्तक़ुल्लाह अल्लज़ी तसाअलूना बिही वल अर्हाम इन्नल्लाह काना अलैकुम रक़ीबा रब्बि इश्रह ली सदरी व यस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली सुब्हानक ला इल्म लना इल्ला मा अल्लमतना इन्नक अंतल अलीमुल हकीम। समस्त प्रशंसलु समस्त పొగడ్తలు సకల ఆరాధనలు సర్వలోకాలకు పాలకుడు పోషకుడు నిత్యుడు అనంతుడు మహోన్నతుడు పవిత్రుడైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మాత్రమే ప్రతి పొగడ్త శోభిస్తాయి. అలాగే విశ్వ ప్రవక్తల యొక్క నాయకుడు మానవ మహోపకారి హృదయాల విజేత అంతిమ ప్రవక్త కారుణ్య ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపైన ఆయన అనుచరులపైన అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు ఎల్లవేళలా వర్షించుగాక ఆమీన్. నా ధార్మిక సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క పొగడ్త తర్వాత ఆయన దయ, ఆయన కారుణ్య, ఆయన అనుగ్రహాలతో అల్హమ్దులిల్లా మనం ఏదైతే సహబాల మహత్యం అని ప్రసంగం చెప్పుకుంటూ వెళ్తున్నామో దాంట్లో అల్హమ్దులిల్లా మూడో జుమాలోకి మనం ప్రవేశించి ఉన్నాము. అయితే గత జుమాలో హలాల్ సంపాదన హరాం సంపాదన గురించి మీరు వేరే వక్త ద్వారా మీరు విని ఉన్నారు. అయితే సహాబాల సిరీస్ని ఇలా కంటిన్యూ చేస్తూనే మధ్య మధ్యలో ఇన్షాల్లా నమాజ్ గురించి, వజూ గురించి, ఈమాన్ గురించి, ఆఖిరత్ గురించి ఇత్యాది ప్రసంగాలు ఇన్షాల్లా మీ ముందు వస్తూ ఉంటాయి వక్త మారినప్పుడు. అయితే ఈ సహబాల ఔన్నత్యం, సహబాల యొక్క గొప్పదనం గురించి ఖురాన్ హదీస్ ఏవైతే సాక్ష్యం ఇచ్చాయో ఆ విషయాలు మీ ముందు ఉంచేటటువంటి ఒక చిన్నపాటి ప్రయత్నం నేను చేస్తున్నాను అల్హమ్దులిల్లా. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సహబాల్ని ఇష్టపడ్డాను అని చెప్పేసి అన్నాడు అల్లాహ్ తఆలా ఖురాన్లో. అయితే గత జుమ్మాలో హరాం హలాల్ యొక్క సంపాదన మనం విన్నాము. అంతకుముందు జుమ్మాలో సూరా ఫతహ్ యొక్క ఆయత్ 29వ ఆయతు వివరించి మేము ముందు ఆ యొక్క ప్రసంగాన్ని ముగించడం జరిగింది. కొన్ని విషయాలు ఇన్షాల్లా వచ్చే జుమ్మాలో నేను ప్రసంగిస్తానని చెప్పేసి కూడా అన్నాను నేను. అయితే సోదరులారా, దీని తర్వాత ఈ ప్రసంగం తర్వాత లేదంటే ఈరోజు ఈ ప్రసంగంలో ఈ ఒక వాక్యం కూడా మీ ముందుకు రావచ్చు ఇన్షాల్లా. దాన్ని నేటి నా ప్రసంగంలో పారాయణం చేసి ఇన్షాల్లా సూరా ఫతహ్ యొక్క 29వ ఆయత విశ్లేషణ తెలుసుకుందాము. సూరా హషర్ యొక్క 9వ ఆయత తిలావత్ చేసి ఇన్షాల్లా మనం ఆగిపోయిన సబ్జెక్ట్ ఏదైతే ఉందో సూరా ఫతహ్ 29వ ఆయత నుంచి ప్రసంగాన్ని ప్రారంభిద్దాం ఇన్షాల్లా. చెప్పటానికి నాకు, వినటానికి మనందరికీ కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సౌలభ్యాన్ని ప్రసాదించుగాక ఆమీన్ యా రబ్బ్. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం వల్లదీన తబవ్వఉద్ దారల్ వల్ ఈమాన మిన్ क़ब्लिहिम युहिब्बूన మన్ హాజర ఇలైహిం వలా యజిదూన ఫీ సుదూరిహిం హాజతం మిమ్మా ఊతూ వయుక్సిరూన అలా అన్ఫుసిహిం వలౌ కాన బిహిం ఖసాస వమన్ యూక షుహ్హ నఫ్సిహి ఫఉలాయిక హుముల్ ముఫ్లిహూన్. ఇన్షాల్లా ఈ వాక్యాన్ని మీ ముందు తర్వాత వివరించే ప్రయత్నం చేస్తాను. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క అనుగ్రహంతో మనం ఏదైతే ప్రసంగం ఆగి ఉందో సూరా ఫతహ్ ఆయత్ సంఖ్య 29.
ఇందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమన్నారంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ ప్రవక్త అని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత సోదరులరా, ఆయన వెంట ఉన్నవారు అవిశ్వాసుల పట్ల కఠినులుగాను పరస్పరం కరుణామయులుగాను ఉంటారు. దైవ ప్రసన్నతను చొరగొని ప్రయత్నంలో వారు దైవ సన్నిధిలో వినమ్రులై వంగటాన్ని సాష్టాంగ పడటాన్ని నీవు చూస్తావు. వారి సాష్టాంగ ప్రమాణాల ప్రత్యేక ప్రభావం వారి యొక్క ముఖరవిందాలపై తొణికిసలాడుతూ ఉంటుంది. వీరికి సంబంధించిన ఈ ఉపమానమే తౌరాతులో ఉంది, అలాగే ఇంజీలులో కూడా ఉంది. వీరి ఉపమానం ఉంది. ఎవరిది? ఏదైతే సహాబాల గురించి కూడా ప్రస్తావన వచ్చిందో తౌరాతు గ్రంథంలో, అలాగే ఇంజీలు గ్రంథంలో కూడా ఉంది. అది ఒక పంట పొలం వంటిది. అది మొలకెత్తించింది, తర్వాత దాన్ని బలపరిచింది, తర్వాత అది లావు అయ్యింది, ఆ పైన అది తన కాండపై నిటారుగా నిలబడింది, రైతులను అలరించసాగింది. వారి ద్వారా అవిశ్వాసులను మరింత ఉడికించాలని వారిలో విశ్వసించి సత్కారాలు చేసిన వారికి మన్నింపును గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తారని అల్లాహ్ వాగ్దానం చేసి ఉన్నాడు. ఇది సూరా ఫాతిహ యొక్క 29వ ఆయతు. ఇందులో సహాబాల గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రస్తావించడం జరిగింది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత. అయితే సోదరులారా, ఈ ఆయతులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సహాబాల ఎన్నో గుణగణాలను తెలియజేశాడు. అందులో 7 విషయాలు గత ప్రసంగంలో కూడా మీ ముందు తీసుకురావడం జరిగింది. అలాగే ఈ ప్రసంగం తర్వాత కూడా ఇన్షాల్లా దీన్ని కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఈ ఆయతులో ప్రస్తావించబడిన 7 విషయాలు ఏమిటి అంటే, వారు అవిశ్వాసులపై కఠినులుగా ఉంటారు. ఎవరు వీళ్ళు? సహాబాలు అవిశ్వాసుల పట్ల కఠినులుగా ఉంటారు. విశ్వాసుల పట్ల కాదు, పరస్పరం కరుణామయులుగా ఉంటారు. అంటే ఒకరికొకరు కరుణామయులుగా కరుణించుకునే విధంగా వారు ఉంటారు. తర్వాత ఇక 3వ విషయం, రుకు సజ్దాల స్థితిలో ఉంటారు. సహాబాల్లో ఫర్ద్ నమాజ్తో పాటు నఫీల్ నమాజ్ చేసేవాళ్ళు కూడా సంఖ్య ఎక్కువ. అయితే సోదరులారా, అల్లాహ్ కృపను, ఆయన ప్రసన్నతను చొరగొనే ఉద్దేశం కలిగి ఉంటారు. ఎప్పుడు కూడా అల్లాహ్ తఆలా కృప కోరుకుంటూ ఉంటారు సహాబాలు, కోరుకునేవాళ్ళు. అలాగే ఆయన ప్రసన్నతను చొరగొనే ఉద్దేశం కలిగి ఉంటారు. ఈ విధంగానే సహాబాల యొక్క జీవితాలు గడిచాయి. ఇక అలాగే 5వ విషయం అంటే, వారి సజ్దాల మూలంగా వారి ముఖాలపై ప్రత్యేక ప్రభావం ఉంటుంది అని చెప్పేసి చెప్పబడింది. ఇక అలాగే 6వ విషయం, వారికి లభించిన ఖ్యాతి ఎలాంటిదంటే, వారి ఖ్యాతి మరియు మహత్యాలను గురించిన వర్ణన గత ఆకాశాల గ్రంథాలలో కూడా ఉంది. ఏవైతే ఇంతకుముందు ఆకాశ గ్రంథాలు అవతరించాయో వాటిలో కూడా సహాబాల గురించిన ప్రస్తావన ఉంది. ఉదాహరణకు మూసా అలైహిస్సలాం వారికి ఇవ్వబడినటువంటి ఒక తౌరాత్ గ్రంథంలో కూడా సహాబాల గురించి ప్రస్తావన ఉంది. అలాగే ఈసా అలైహిస్సలాం మరియం కుమారుడు యేసుక్రీస్తుకి ఇచ్చినటువంటి ఇంజీలు గ్రంథంలో కూడా సహాబాల ప్రస్తావన ఉంది అని చెప్పేసి ఖురాన్ రూఢి చేసింది. అయితే సోదరులారా, ఇక 7, వారి ఉపమానం ఆరంభంలో బలహీనంగా ఉండి తర్వాత బలం చేకూర్చుకున్న ఒక పంట పొలం లాంటిది. ఇదే విధంగా సహాబాలు కూడా ఆరంభంలో బలహీనులుగా ఉన్నారు, తర్వాత బలాఢ్యులుగా తయారయ్యారు. వారి ప్రభావం క్రమేపీ పెరుగుతూ పోయినందువల్ల అవిశ్వాసులు వారిని ద్వేషించుకునేవారు మరియు వారి గురించి భయభ్రాంతులకు లోనయ్యేవారు. ఎవరి గురించి అంటే సోదరులారా, సహాబాల గురించి అవిశ్వాసులు భయభ్రాంతులు కూడా లోనయ్యారు. ఎలాగా? ఉదాహరణగా ఒక సంఘటన చెప్పుకుందాం ఇన్షాల్లా మనం. ఎలా అంటే, ఎప్పుడైతే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా నుండి మదీనా హిజ్రత్ వెళ్ళిపోయారో, మదీనాలో ఉన్నటువంటి సహాబాల సంఖ్య చాలా తక్కువ, 30 మంది మాత్రమే. అయితే ఎప్పుడైతే మదీనా జీవితంలో దావత్ పని జరుగుతాం మొదలెట్టిందో, అల్హమ్దులిల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కృషి ఏదైతే ఉందో అక్కడ సందేశం ఇవ్వడం, ఈ సహాబాల సంఖ్య అల్హమ్దులిల్లా అమితంగా పెరగడం ప్రారంభించింది. సహాబాల యొక్క సంఖ్య మదీనా వెళ్ళిన తర్వాత పెరిగిపోయిన తర్వాత వీళ్ళు మళ్ళీ ఫతే మక్కా కోసం మళ్ళీ మక్కా రావడం జరిగింది. మక్కా వచ్చినప్పుడు సహాబాల సంఖ్య విపరీతంగా ఉంది. విపరీతంగా ఉన్నప్పుడు అంటే పలికాలంలో కొంచెం మంది ఉన్నారు, ఆ తర్వాత సహాబాల సంఖ్య పెరిగినప్పుడు వీళ్ళు ఫతే మక్కా రోజు వస్తున్నప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన అనుచర సమాజాన్ని తీసుకొని సహాబాలను తీసుకొని
మక్కాలోకి వచ్చేస్తున్నారు. కాబట్టి ఎక్కడో అక్కడ దాక్కుండిపోండి అని చెప్పేసి ఈరోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చిత్రహింసలు పెట్టిన వారికి, వేధించిన వారికి అందరినీ కూడా ఈరోజు మరణం తప్పదు అనే విధంగా సహాబాల యొక్క సంఖ్య ఉంది సోదరులారా. ఈ విధంగా సహాబాల విషయంలో వారు ఏం చేసేవారు? భయపడేవారు. కానీ తొలి కాలంలో సహాబాలను కొట్టారు, తరిమివేశారు, అక్కడి నుంచి మదీనా వెళ్ళిపోయేలా చేశారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని, సహాబాలను కూడా. కానీ దాని తర్వాత ఎక్కడికి వచ్చిన సిచ్యువేషను? ఫతే మక్కా దాకా వచ్చింది. అల్హమ్దులిల్లాహ్ మక్కాని జయించుకున్నాం. ఈ విధంగా భయభ్రాంతులకు లోనయ్యేవారు అవిశ్వాసులు అన్నమాట సహాబాల విషయంలో. అయితే ఇలాంటి గుణ విశేషాలు కలిగి ఉండడంతో పాటు విశ్వాసము, సదాచరణలతో తమను తాము సింగారించుకున్న సహాబాలకు క్షమాపణను, గొప్ప ప్రతిఫలాన్ని ఇస్తానని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాగ్దానం చేశాడు. ఎవరి విషయంలోనూ? సహాబాల విషయంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా క్షమాపణ మరియు స్వర్గపు శుభవార్త అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రెండు కూడా సహాబాల విషయంలో ఇచ్చేసి ఉన్నాడు. ఇక అలాగే హాఫిజ్ ఇబ్నే కసీర్ రహిమహుల్లా వారు ఈ ఆయత్ని విశ్లేషిస్తూ, ఒక వ్యక్తి గనక నమాజ్ చదివేవాడైతే, అందులోనూ ప్రత్యేకంగా తహజుద్ నమాజ్ సైతం చదివేవాడైతే దాని ప్రభావం మూలంగా అతని ముఖం ప్రకాశిస్తూ ఉంటుంది అని చెప్పడానికి ఉదాహరణలను ఎన్నో ఉల్లేఖించారు. అంతే సోదరులారా, ఎవరైతే తెల్లవారుజామున ఇషా నమాజ్ తర్వాత తహజుద్ యొక్క నమాజ్ సమయం ప్రారంభమవుతుంది అనుకోండి, కానీ తెల్లవారుజామున ప్రత్యేకించి ఎవరైతే తహజుద్ నమాజ్ కోసం లేస్తారో, తహజుద్ నమాజ్ ఎవరైతే చేస్తూ ఉంటారో వారి ముఖాన్ని సింపుల్గా పసిగట్టేటటువంటి ఆస్కారం ఉంది సోదరులారా. అయితే ఇలాంటి తహజుద్ నమాజ్ సహాబాలు ఎప్పుడూ కూడా అల్లాహ్ ముందు చేస్తూ ఉండేవారు. అనేక మంది సహాబాలు తహజుద్ నమాజ్ చేస్తూ ఉండేవారు అల్హమ్దులిల్లాహ్. అయితే ఈ తహజుద్ నమాజ్లో కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవుల యొక్క అడిగే వాళ్ళ యొక్క కోరికలు తీరుస్తానని చెప్పేసి, వారి బాధలు, వారి పాపక్షమాపణలు ఏవైతే ఉన్నాయో అవి కోరుకున్న వారి పాపాలను క్షమిస్తానని అల్లాహ్ తఆలా కూడా వాగ్దానం చేసి ఉన్నాడు. అలాగే ఈ తహజుద్ నమాజ్ కూడా ఏంటంటే, ఫర్జ్ నమాజ్ తర్వాత గొప్ప నమాజ్ ఏదైనా ఉందంటే అది తెల్లవారుజామున చేయబడేటువంటి యొక్క తహజుద్ నమాజ్ సోదరులారా. ఫజర్ నమాజ్ కంటే ముందు చేయబడేటువంటి తహజుద్ నమాజ్ సోదరులారా. ఈరోజు ఇంత గొప్ప గొప్ప అవకాశాలు ఉన్నప్పుడు కూడా తహజుద్ నమాజ్ చేసేవాళ్ళు చాలా తక్కువ మన భారతదేశంలో కూడాను. ఎందుకంటే సోదరులారా, మన వాళ్ళు సరిగ్గా ఫర్జ్ నమాజే అటెండ్ అయ్యారు. ఫర్జ్ నమాజ్ చేయనప్పుడు ఇంకా తహజుద్ నమాజ్ కోసం ఏం లేస్తారు సోదరులారా? తహజుద్ నమాజ్ లేవాలంటే వెచ్చనైన పడకను త్యాగం చేసి తహజుద్ నమాజ్ కోసం వజూ చేసి తెల్లవారుజామున అల్లాహ్తో అడగడం మామూలు విషయం కాదు సోదరులారా. అందుకే ఆ సమయంలో చేసే దువా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతి స్పీడ్గా అంగీకరిస్తాడు. దానికి ఆస్కారం ఎక్కువగా ఉంది సోదరులారా. ఇంకెన్నాళ్ళు ఉంటామో, ఎన్నాళ్ళు బ్రతుకుతాం ఈ భూమి మనకు తెలియదు. కానీ ఇన్షాల్లా ఈ మాట విన్న వాళ్ళు ఎవరైనా కూడా తహజుద్ నమాజ్ చేయడానికి ప్రయత్నించండి సోదరులారా. అనేక శుభాలు, అలాగే అనేక పుణ్యాలు, అల్లాహ్ తఆలా యొక్క ప్రసన్నత, అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనుగ్రహంతో దువాలు కబుల్ అవ్వడానికి ఆస్కారం ఉంది. తహజుద్ నమాజ్ చేసి లేచి మనం తహజుద్ నమాజ్ చేస్తూ ఉంటే మనకి అల్లాహకు మధ్య ఎవడైనా ఉంటాడా సోదరులారా? ఎవరైనా చూస్తారా సోదరులారా? అవకాశమే ఉండదు. మనం లేచి తహజుద్ నమాజ్ చేసి మన భార్యను లేపితే ఆవిడికి మాత్రం ఈ విషయం తెలుస్తుంది. కానీ అల్లాహకు మనకు మాత్రమే తెలిసి ఉండాలని చేసేటువంటి సత్కార్యాల్లో ఒక సత్కార్యము తహజుద్ నమాజ్ సోదరులారా. దాన్ని ప్రారంభించండి ఇన్షాల్లా. తర్వాత ఒకవేళ అతని అంతరంగం కనుక ఆ భార్య గురించి ప్రస్తావించాను కాబట్టి, ఏ వ్యక్తి అయితే తహజుద్ నమాజ్ చేస్తాడో, తహజుద్ నమాజ్ చేసిన తర్వాత అతని భార్యను కూడా లేపుతాడో, ఆమె లేవకపోతే అతని భార్య ముఖం మీద కాసినన్ని నీళ్లు చిలకరించి లేపి తహజుద్ నమాజ్ చేయిస్తాడో, అల్లాహ్ తాలాతో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దువా చేశారు, అలాంటి ఒక దంపతులను వల్ల నువ్వు కరుణించు అని చెప్పేసి. చూసారా సోదరులారా? దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రపంచంలో ఏది అడిగినా కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, ఏ టైంలో కూడాను. కానీ అల్హమ్దులిల్లాహ్ ఆయన ఉమ్మతి విషయంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎవరైతే తహజుద్ ప్రస్తావన నేను తీసుకొచ్చానో అలాంటి వారి విషయంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దువా చేసి ఉన్నారు. సరే, ముందుకెళ్దాం ఇన్షాల్లా. ఒకవేళ అతని అంతరంగం పవిత్రంగా మారితే అల్లాహ్ అతని బాహ్యాన్ని సైతం అందంగా రూపుదిద్దుతాడు. తర్వాత అతను ప్రజల్లో ప్రియమైన వాడైపోతాడు. తదుపరి హాఫిజ్ ఇబ్నే కసీర్ రహిమహుల్లా అన్నారు, సహాబాల సంకల్పంలో చిత్తశుద్ధి ఉండేది. చిత్తశుద్ధి అంటే సోదరులారా, అల్లాహ్ తాలా ప్రసన్నత కోసం ప్రతి కార్యం సహాబాలు చేసేవారు. ఇదే చిత్తశుద్ధి. అల్లాహ్ కోసం చేయబడేటువంటి ప్రతి కార్యం కూడా అల్హమ్దులిల్లాహ్ ఇఖ్లాస్తో, కేవలం చిత్తశుద్ధితో నేను ఈ పని చేస్తున్నాను, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చూశాడు, ఆయన మెచ్చుకుంటే చాలు అనేటటువంటి యొక్క సంకల్పాలే సహాబాల్లో మిగిలి ఉండేవి. కానీ ఈరోజు
కొన్ని పేర్లు కూడా అంటించి వాటికి వారి పేర్లు, వారి ప్రఖ్యాతి, వారి హోదాలను ఎవరైతే మరి ఇలా చేసుకుంటుంటారో అది రియాకారి అయిపోద్ది. కానీ చిత్తశుద్ధితో ఇఖ్లాస్తో చేసే కార్యాలు అల్లా దగ్గర ప్రాచుర్యం పొందుతాయి. అల్హమ్దులిల్లాహ్ వాటి ప్రాధాన్యత ఉంటుంది. అల్లా తాలా చిత్తశుద్ధి ఇఖ్లాస్తో చేసేటువంటి కార్యాలు ఏవైతే ఉంటాయో అల్హమ్దులిల్లాహ్ అల్లా దగ్గర వాటికి ఆమోద ముద్ర పడుతుంది. ప్రజల్లో పేరు రావాలని చెప్పేసి, కమిటీల్లో పేరు రావాలని చెప్పేసి, ఊర్లో పేరు రావాలని చెప్పేసి సత్కారాలు చేస్తే ఇవంతా కూడా బూడిదలో పోసిన పన్నీరు అయిపోతాయి. సరే, ఇక ముందుకెళ్దాం ఇన్షాల్లా. హాఫిజ్ ఇబ్న్ కసీర్ రహిమహుల్లా అన్నారు, సహాబాల సంకల్పంలో చిత్తశుద్ధి ఉండేది, మరియు ఆచరణలు కూడా మంచిగా ఉండేవి. అందుకే వారిని చూసిన వారెవరైనా వారి వ్యక్తిగతంతో గుణగణాలతో తప్పకుండా ప్రభావితులయ్యేవారు. ఎందుకంటే వారి క్యారెక్టర్ ఏదైతే ఉందో అల్హమ్దులిల్లాహ్ ఒరిజినాలిటీ ఇలాగే ఉండేది సోదరులరా. కాబట్టి ప్రజలు సహాబాల పట్ల ఆకర్షించబడేవారు. అల్హమ్దులిల్లాహ్ సహాబాలని ప్రజలు ప్రేమించేవారు. ఎందుకు? అర్ష్ సింహాసనం మీద ఉన్నటువంటి అల్లాహ్ సుబ్హానహు తఆలా ఈ సహాబాలను ఇష్టపడుతున్నాడు కాబట్టి. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఒక మనిషి ఇష్టపడితే ప్రజలు ఆ మనిషి ఇష్టపడదాం పెద్ద విషయమేమీ కాదు సోదరులారా. అలాగే ఇమాం మాలిక్ అంటున్నారు, నా వద్దకు ఈ సందేశం, ఈ విషయం చేరింది. సిరియాను జయించిన సహాబాలను అక్కడి క్రైస్తవులు చూసినప్పుడు అప్రయత్నంగా వారి నోటు నుండి ఈ మాటలు వచ్చేవి. ఆ క్రైస్తవుల నోట ఏ మాటలు వచ్చేవి అంటే, అల్లా సాక్షిగా వీరు సహబాలు మా హవారీల సహాయకులు కన్నా ఉత్తములు. నిస్సందేహంగా వారు తమ మాటల్లో సత్యవంతులు. ఎందుకంటే ఈ అనుచర సమాజపు గొప్పతనం మునుపటి గ్రంథాల్లో తెలియజేయబడింది. ఈ అనుచర సమాజపు శ్రేష్టమైన వ్యక్తులు ఎవరు అంటే అది సహబాలే మరి అని చెప్పేసి చెప్పడం జరిగింది సోదరులారా. అందుకే సహబాలకు అంత విశిష్టత ఉంది. ఏదైతే అల్హమ్దులిల్లాహ్ మనం సహబాల యొక్క మహత్యం గురించి మనం చెప్పుకుంటూ వెళ్తున్నామో ఈ పరంపరలో సోదరులారా మీరు కనుక ప్రశాంతంగా విని అర్థం చేసుకున్నట్లయితే సహబాల మహత్యం, శ్రేష్టతల గురించి ఇక్కడ నేను కేవలం ఏదైతే ఈ ప్రస్తావన వచ్చిందో కేవలం 4 ఆయతులు మరియు వాటి క్లుప్త విశ్లేషణ ఏదైతే ఉందో ఎప్పుడు దాకా మీ ముందు వివరించడం అనేది జరిగింది. అయితే వాస్తవానికి దివ్య ఖురాన్ వారి మహత్యాలతో సువర్ణాలతో నిండి ఉంది. కానీ నేను క్లుప్తంగా వివరించి ముందుకు సాగుతున్నాను సోదరులారా. ఇక దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నోట గర్వించదగ్గ ఆయన శిష్యుల ఇక సువర్ణన ఎలా ఉందో ఇన్షాల్లా ప్రవక్త వారి యొక్క నోటి నుండి ఏవైతే మాటలు సహాబాల విషయాలు వచ్చాయో ఇక్కడి నుంచి ఇన్షాల్లా కొన్ని విషయాలు వినేటటువంటి ఒక ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే సహాబాలని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ విధంగా ప్రేమించారు, వారి గురించి ఏం చెప్పారనే విషయాలు ఇక్కడి నుంచి మళ్ళీ ఇది ఒక స్టెప్గా మీ ముందుకు రాబోతుంది. అదేమంటే సోదరులారా, అబూ మూసా అస్ఆరీ రదియల్లాహు అన్హు యొక్క కథనము ప్రకారం సోదరులారా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, నక్షత్రాలు ఆకాశానికి సురక్షిత కవచం లాంటివి. అందుకే నక్షత్రాలు రాలిపోయిన తర్వాత ఆకాశం కూడా దానికి వాగ్దానించబడినట్లు మిగిలి ఉండదు. సోదరులారా, ఏ రోజైతే నక్షత్రాలు రాలిపోతాయో వాటికి ఇవ్వబడినటువంటి ఎక్స్పైర్ డేట్ ఏదైతే ఉందో అది అయిపోతుందో దాని తర్వాత ఆకాశం కూడా ఇక మిగిలి ఉండదు. ప్రళయానికి సంబంధించిన ప్రసంగాల్లో మనం అనేక విషయాలు మనం విని ఉన్నాము. అయితే అటుగా నేను వెళ్ళదలుచుకుంటూ లేదు. నా ప్రసంగాన్ని ఇన్షాల్లా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం నేను చేస్తాను ఇన్షాల్లా. అయితే నేను నా సహబాలకు సురక్షిత కవచాన్ని నేను మరణించాక నా సహబాలపై వారికి వాగ్దానించబడిన సమయం వచ్చేస్తుంది. అలాగే నా సహబాలు ఈ అనుచర సమాజానికి సురక్షిత కవచం వంటి వారు. అందుకే నా సహబాలు మృతి చెందాక నా అనుచర సమాజంపై దానికి వాగ్దానించబడిన విషయం అవతరిస్తుంది అని చెప్పేసి కారుణ్య ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు. ఒకటి, ప్రవక్త వారు ఉన్నప్పుడు అల్హమ్దులిల్లాహ్ ప్రశాంతంగా ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి తర్వాత సహబాలు ఉన్నప్పుడు కూడా అల్హమ్దులిల్లాహ్ ప్రశాంతంగా ఉంది. అయితే ఎప్పుడైతే ఈ సమాజం నుండి భూమి నుండి సహబాలు అందరూ కూడా మరణిస్తారో దాని తర్వాత వచ్చేటటువంటి పరిణామాలు ఏంటో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ముందుకెళ్దాం ఇన్షాల్లా. ఇమాం నవవి రహిమహుల్లా ఈ హదీస్ని విశ్లేషిస్తూ అన్నారు, నక్షత్రాలు మిగిలి ఉన్నంత వరకు ఆకాశం కూడా మిగిలి ఉంది.
ప్రళయానికి ముందు నక్షత్రాలు కాంతిహీనమై పడిపోయినప్పుడు ఆకాశం కూడా బద్దలైపోతుంది అని చెప్పేసి అన్నారు. ఇది ఎప్పుడు? ఖయామత్ యొక్క సంఘటనలో. ఇక చూడండి, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉనికి ఆయన సహాబాల కొరకు సురక్షిత కవచంగా ఉండేది. ఆయన మరణించాక వెంటనే సహాబాలపై పరీక్షల వెలియతాండం విరుచుకుపడింది సోదరులారా. అలాగే సహాబాల ఉనికి ఈ అనుచర సమాజానికి సురక్షిత కవచంగా ఉండేది. వారు నిర్యాణం చెందిన వెంటనే ఈ అనుచర సమాజంపై ఉపద్రవాలు విరుచుకుపడ్డాయి. కొత్త ఆచారాలు, బిదాతులు వెలుగు చూశాయి. మరియు వీటి కారణంగా ఈ అనుచర సమాజం ఏదైతే ఉందో చెల్లాచెదురైపోయింది. సోదరులారా, ఎప్పుడైతే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉన్నారో ఉన్నంత చెప్పు కూడా బాగానే ఉన్నారు అల్హమ్దుల్లా. ఒక మాట తీసుకుందాం ఇన్షాల్లా. ఇక్కడ అదేమంటే, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చనిపోయిన తర్వాత అబూబకర్ రదియల్లాహు అన్హు వారు యొక్క ఖిలాఫత్ వచ్చింది. అంటే ఈ ఇస్లామియా పగ్గాల్ని హజరత్ అబూబకర్ సిద్దిక్ రదియల్లాహు తఆలా అన్హు వారు ఈ ఇస్లామియా పగ్గాల్ని చేతబట్టుకున్నారు. అయితే తర్వాత అబూబకర్ రదియల్లాహు అన్హు వారి ఖిలాఫత్ కాలంలోనే కొంతమంది ఏం చేశారంటే, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చనిపోయారని చెప్పేసి కొందరు ఏమని ప్రకటించుకున్నారంటే, నేను దైవ ప్రవక్తనంటే నేను దైవ ప్రవక్తని ప్రకటించుకోవడంలో ముందుకు వచ్చేసారు. ఎంత పెద్ద ఫిత్నా వచ్చేసింది చూసారా. అల్లాహ్ తఆలా ఖాతమున్ నబీని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బ్రతికి ఉన్నంత సేపు కూడా ఈ మాట రాలేదు. ప్రవక్త వారు చనిపోయిన తర్వాత నేను ప్రవక్తనంటే ప్రకటించుకున్న వాళ్ళు వీళ్ళ స్త్రీలు కూడా వచ్చేసి ఉన్నారు. ఒక పక్క అబూబకర్ రదియల్లాహు తఆలా అన్హు వారి ఖిలాఫత్ నడుస్తుంది. ఇందులో అబూబకర్ రదియల్లాహు తఆలా అన్హు వారికి ఎలాంటి యొక్క క్లిష్ట పరిస్థితులు వచ్చాయి చూడండి. ఇంకా రెండోది, ప్రవక్త వారు చనిపోయిన తర్వాత సహాబాల మీద విరుచుకుపడ్డ విపత్తు ఏంటంటే, మేము జకాత్ ఇవ్వము అనేవాళ్ళు కూడా బయలుదేరారు. పరిస్థితుల ప్రభావం మారిపోయింది. అయితే సోదరులారా, ఇక రెండో విషయం ఏంటంటే, అబ్దుల్లా బిన్ మసూద్ రదియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖిస్తున్నారు హదీసు, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో అందరికన్నా శ్రేష్టమైన ప్రజలు ఎవరు అని ప్రశ్నించబడింది. ప్రపంచ మానవి చాలామంది వచ్చారు. అయితే ప్రవక్త వారిని ప్రశ్నించినప్పుడు శ్రేష్టమైన ప్రజలు ఎవరని ప్రశ్నించబడినప్పుడు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సమాధానమిస్తూ జవాబిస్తూ, నా తరం వారు అందరికన్నా శ్రేష్ఠులు, తర్వాత వారి తర్వాత వచ్చేవారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే సహాబాల తర్వాత, దాని తర్వాత తాబయిన్లు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలం, సహాబాల కాలం, సహాబాల అనంతరం తాబయిన్ల కాలం, దాని తర్వాత తాబయిన్ల కాలం. ఏమంటున్నారు ఇక్కడ? దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జవాబిస్తూ అన్నారు, నా తరం వారు అంటే ప్రవక్త వారి తరం వారంటే సహాబాలు అందరికన్నా శ్రేష్ఠులు అని చెప్పేసి అన్నారు. తర్వాత వారి తర్వాత వచ్చేవారు అని చెప్పేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. కితాబుల్ షహాదత్లో సహీ ముస్లింల యొక్క హదీస్ వస్తుంది. ఇక చూడండి, ఈ మూడు తరాలని కూడా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు శ్రేష్ఠులుగా భావించారు. ఇక ముందుకెళ్దాం ఇన్షాల్లా. అబూ సయీద్ ఖుద్రీ రదియల్లాహు అన్హు ఉల్లేఖిస్తున్న హదీస్ ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉద్బోధించారు, నా సహచరులను తిట్టకండి, దుర్భాషలాడకండి, నా ప్రాణం ఎవరి చేతుల్లో ఉందో ఆ శక్తి స్వరూపుని సాక్షిగా మీరు ఒకవేళ ఊహద్ పర్వత బంగారం అల్లా మార్గంలో ఖర్చు చేసినా వారి యొక్క ముద్దుకే కాదు అరముదుకు కూడా సమానం కాజాలదు. ఇది ఇస్లాంలో అల్హమ్దుల్లా సహాబాల యొక్క దర్జా ఏంటో మనం చూస్తున్నాం సోదరులారా. ఈరోజు ఊహద్ పర్వతం అంత బంగారం తీసుకొని అల్లా మార్గంలో రాత్రి పగలు కూడా ఖర్చు పెడితే కూర్చుంటే సహాబాలు వారి పిడికిడితో పిడికుడు లేదా దోసుడు ఏదైతే అల్లా మార్గంలో ఖర్చు పెట్టారో దానికి సమానం కూడా కాదు, దానికి కాదు అరముద్దు కూడా సమానం కాజాలదు. ఎందుకంటే అంత ఉన్నతమైన స్థాయి ఇస్లాంలో ఈ సహాబాల యొక్క దర్జా. ఒకరోజు చూడండి, వారు ఖర్చు పెట్టింది ఏదైనా కావచ్చు. హజరత్ బిలాల్ రదియల్లాహు తఆలా అన్హు వారు ఉన్నారు. ఆయనకి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ కాలంలో ప్రకటన చేశారు, అల్లా మార్గంలో బయలుదేరడం కోసం మీ దగ్గర ఉన్న యొక్క విరాళాలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకురాని చెప్పేసి చెప్పినప్పుడు అల్హమ్దుల్లా ఎవరి స్థాయికి తగ్గట్టుగా వారు అల్లా మార్గంలో ఖర్చు పెట్టడం కోసం వీళ్ళు ఏం చేశారంటే అల్హమ్దుల్లా తీసుకొచ్చి పెట్టారు. హజరత్ బిలాల్ రదియల్లాహు తఆలా అన్హు వారు ఏం చేశారంటే ఒక యూదుడి దగ్గరికి వెళ్ళి పొద్దున్నుంచి సాయంత్రం దాకా పనిచేస్తే ఆ యూదుడు ఇచ్చిన కూలి ఏంటంటే ఒక ఖర్జూరము. అది తీసుకుని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి బిలాల్ రదియల్లాహు తఆలా అన్హు వచ్చేస్తే బిలాల్ రదియల్లాహు తఆలా అన్హు గుప్పెట్లో ఉన్నదేమో ఒక ఖర్జూరం ఉంది. కానీ సహాబాలు
పెద్ద పెద్ద అంబార్లు పేర్చి ఉన్నారు. నా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నా ఏమని తీసుకురామని చెప్పేసి అన్నారు. నేను పొద్దు నుంచి సాయంత్రం వరకు వెళ్ళి కష్టపడితే నాకు ఖర్జూరం మాత్రం వచ్చింది. ఒక పక్కన చూస్తే బిలాల్ రదియల్లాహు తఆలా అన్హు వారికి ఆకలిస్తుంది. ఒక పక్క చూస్తే సహాబాలు పెద్ద పెద్ద అంబార్లు పేరు చేసి ఉంచేశారు. నా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి నేను ముఖం ఎలా చూపించాలని చెప్పి సందేహంలో బిలాల్ రదియల్లాహు తఆలా అన్హు వారు అటుగా నిలబడితే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, బిలాల్ నువ్వేం తీసుకొచ్చావు అని చెప్పేసి చెప్పినప్పుడు ఆయన గుప్పడిపితే ఒక ఖర్జూరం ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాన్ని ఇష్టపడ్డాడు. అల్హమ్దులిల్లాహ్ ఈ అన్నిటికంటే కూడా పైన పెట్టేటటువంటి అవకాశం హజరత్ బిలాల్ రదియల్లాహు తఆలా అన్హు వారి ఖర్జూరానికి దొరికింది. సోదరులారా, ఒక ఖర్జూరమే. కానీ ఈ రోజుల్లో ఉహద్ పర్వత బంగారం ఖర్చు పెడుతూ మనం నుంచున్నా కూడా ఆ ఖర్జూరానికి కాదు కదా, దాంట్లో ఏదైతే ఒక ముద్దు లేక అరముద్దు కూడా సమానం కాజాలదన్నారు. ఈ సహాబాలు పర్సంటేజ్ తీసుకొచ్చారు చాలామంది సహాబాలు. కానీ బిలాల్ రదియల్లాహు తఆలా అన్హు ఏం చేశారు, మొత్తం పొద్దు నుంచి సాయంత్రం కష్టపడిన ఆయన యావదాస్తి ఏదైతే ఉందో పూర్తి ఖర్జూరాన్ని ఏదైతే ఉందో పూర్తి అల్లాహ్ మార్గంలో ఇచ్చేశారు. దాన్ని పైన పెట్టు అని చెప్పేసి ఆజ్ఞాపించబడింది. సహాబాల కష్టం సోదరులారా, సహాబాల త్యాగాలు, సహాబాల దానాలు చాలా అమోఘమైనవి ఇస్లాంలో. వీటిని తెలుసుకోవడం, మన పిల్లలకు నేర్పించడము ఇది మన మీద తప్పనిసరి సోదరులారా. ఇవి మనం చేయటం లేదు కాబట్టి మన పిల్లలు మసీదు మొఖాలు కూడా చూడటం లేదు. ఈరోజు మన జీవితాల్లో మార్పు లేకుండా ఉండాలని కారణం ఏంటంటే ఈ సహాబాల యొక్క త్యాగాలు కానీ వారికి ఔన్నత్యం కానీ మనం గ్రహించకపోవటమే. ముందుకెళ్తాం ఇన్షాల్లా. దీని అర్థం ఏమిటి అంటే సహాబాల తర్వాతి వారు ఖర్చు చేసే ఎంతో ధనం కన్నా ఒక సహాబీ కట్టిక పేదరికంలో కూడా కొద్దో గొప్ప అల్లాహ్ మార్గంలో ఖర్చు చేసింది అల్లాహ్ వద్ద ఎక్కువ పవిత్రతకు మరియు పుణ్యానికి యోగ్యమైనది. అబ్దుర్ రహమాన్ అల్ జహానీ రజియల్లాహు అన్హు యొక్క కథనం సోదరులారా, మేము ఒకసారి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద కూర్చొని ఉన్నాము. అకస్మాత్తుగా ఇద్దరు రౌతులు అక్కడికి విచ్చేసి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర కూర్చున్నారు. వారిలో ఒకడు బైత్ ప్రమాణం చేయదలిచి తన చేతిని ముందుకు చాపి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ఇలా అడిగాడు, ఓ దైవ ప్రవక్త, మిమ్మల్ని చూసి తర్వాత విశ్వసించి ధృవీకరించి మిమ్మల్ని అనుసరించే వ్యక్తి గురించి మీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు. ఆ వ్యక్తి మిమ్మల్ని చూసి ధృవీకరించి విశ్వసించి మిమ్మల్ని అనుసరించే వ్యక్తి గురించి మీ అభిప్రాయం ఏంటి ఓ దైవ ప్రవక్త అన్నప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు జవాబిస్తూ అతని కొరకు తూబా స్వర్గంలోని ఒక రకమైన చెట్టు పేరు ఉంది అని అన్నారు. ఇది విని ఆ వ్యక్తి ప్రమాణం చేసి వెనక్కి జరిగాడు. తర్వాత రెండో వ్యక్తి ముందుకొచ్చి ప్రమాణం చేసి బైత్ చేయదలిసి మునుపటి వ్యక్తి అడిగిన ప్రశ్నే అడిగాడు. దానికి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈసారి కూడా అతని కొరకు తూబా ఉంది అని చెప్పేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు శుభవార్త ఇచ్చారు సోదరులారా. ఇక అలాగే సహబాల యొక్క ఔన్నత్యం గురించి వారి యొక్క విశిష్టత గురించి ఖురాన్ హదీసులో ఆ యొక్క అనేకమైన విషయాలు ఉన్నాయి. అయితే ఈరోజు నేను ఏదైతే సూరే హషర్ యొక్క 9వ ఆయతను పఠించానో వచ్చే జుమ్మా ఇన్షాల్లా ఈ ఆయత్తో ఇన్షాల్లా ప్రారంభమవుతుంది. ఎందుకంటే సహాబాల్లో ఎవరెవరు ఎలా ఉన్నారు, సహాబాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నించిన వాళ్ళు ఎవరున్నారు, సహాబాల గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పలికారు ఇత్యాది విషయాలు ఇన్షాల్లా రానున్న జుమ్మాలు ఇన్షాల్లా పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే సహాబాల మధ్య చిన్న చిన్న విషయాలు పొడి చెప్పినప్పుడు అబ్దుల్లా బిన్ ఉబయ్ లేక అబ్దుల్లా బిన్ ఉబయ్ అనుకుంటాను, వీళ్ళు ఏం చేసేవారంటే ఎప్పుడు కూడా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సహాబాలకు ఏదైతే అనురాగాలు ప్రేమ ఆప్యాయత ఏవైతే ఉన్నాయో సహాబాలకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మధ్య ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో వీటికి ఎప్పుడు కూడా యాంటీ తీసుకురావాలి, వీళ్ళని దూరం చేయాలని చెప్పేసి ముస్లింగా ఏదైతే వేషం వేసుకొని ఉన్నాడో అతను అనేక ప్రయత్నాలు చేస్తూ ఉండేవాడు. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహాబాల మధ్య ఎలా సఖ్యతను సమకూర్చేవారు, సహాబాల హృదయాలు ఎలా చల్లార్చేవారు, సహాబాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎలా అంటిపెట్టుకుని ఉన్నారు ఇన్షాల్లా ఇత్యాది విషయాలు వచ్చే జుమ్మాలు ఇన్షాల్లా నేను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. అల్లాహ్ తఆలా నాకు ఆ యొక్క అవకాశాన్ని కల్పించుగాక. సమయం కూడా అయిపోయింది కాబట్టి నేటితో నా మాటను ముగిస్తున్నాను సోదరులారా. అల్లాహ్ తఆలాతో దువా చేస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పి వినే విషయాల కంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ధర్మం ప్రకారం ఆచరించి నీకు ప్రసన్న పొందే సౌభాగ్యం అందరికీ ప్రసాదించు వల్ల సహబాలను ప్రేమించినట్లుగా అల్లాహ్ తఆలా అందరూ ప్రేమించు వల్ల ఆ సహబాలతో కరుణి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వర్గంలో జనతుల్ ఫిర్దౌస్లో ఉండే సౌభాగ్యం అందరికీ ప్రసాదించు వల్ల ఆమీన్. వా ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.